హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇండియా పాకిస్తాన్ వార్ అయితే జరుగుతూ ఉంది. కానీ వారు మరి మానేసినట్లు, అలాగే ఇరుపక్షాలు కూడా సీజ్ ఫైర్ చేసినట్లు ప్రకటించినా కానీ పాకిస్తాన్ అస్సలు తగ్గట్లేదు కదా. మరి పాకిస్తాన్ తగ్గపోతే ఇండియా ఎందుకు తగ్గుతుంది? ఇండియా మొత్తం కూడా పాకిస్తాన్ సమూలంగా నాశనం చేసే వరకు కూడా పాకిస్తాన్ తెచ్చుకునేటట్టుగా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ని ఒకవేళ ఇండియా వదిలినా బెలూచిస్తాన్ మాత్రం వదిలేలా కనబడట్లేదు. సిచ్యువేషన్స్ చూస్తే భారత్ పాకిస్తాన్ యుద్ధం బెలూచిస్తాన్కి మరి యూజ్ అయ్యేటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి. అసలు బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ఇప్పటికైనా సరే ఈ యొక్క భారత్ పాకిస్తాన్ యుద్ధం కారణంగానైనా సరే మరి బెలూచిస్తాన్ బలపడి మరి పాకిస్తాన్ని ఎదిరించి స్వతంత్ర దేశంగా పోరాడగలదా? అసలు వీళ్ళిద్దరికీ పాకిస్తాన్కి బెలూచిస్తాన్కి మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది? అలాగే మరి పాకిస్తాన్లో ఉండి బెలూచిస్తాన్ పాకిస్తాన్ వ్యతిరేకిస్తూ ఇండియాని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఇవన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో మనం తెలిసేసుకుందాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. పాకిస్తాను బెలూచిస్తాన్ రెండూ కూడా ఒకటే దేశం. మరి దేశంలో అయినా కానీ బెలూచిస్తాన్ది మరి విస్తీర్ణంలో చాలా ఎక్కువ. పాకిస్తాన్లో సగభాగం బెలూచిస్తాన్ ఉంది. మరి అటువంటి బెలూచిస్తాన్లకు మరి మొదటి నుంచి కూడా పాకిస్తాన్లో కలవడం అనేది ఇష్టం లేదనమాట. కానీ మరి బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఆయా దేశాలు సపరేట్ అవుతూ ఉన్నాయి. అలాగే పాకిస్తాన్లో మరి తప్పనిసరి పరిస్థితుల్లో బెలూచిస్తాన్ కలవలసి వచ్చింది, అప్పటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని. కానీ తర్వాత పాకిస్తాన్ చేసేటువంటి ఆ యొక్క ధోరణికి బెలూచిస్తాన్ వాళ్ళకి చాలా చాలా కోపం వచ్చింది. అసలు పాకిస్తాన్లో ఉగ్రవాదం అంటేనే బెలూచిస్తాన్లో చాలామందికి నచ్చదు. వాళ్ళు చేసేటువంటి ఉగ్రవాదాలు కానీ వాళ్ళు చేసేటువంటి పనులు కానీ ఇవన్నీ కూడా బెలూచిస్తాన్లకైతే నచ్చదు. కానీ దాంతో బెలూచిస్తాన్ వాళ్ళు ఎప్పటి నుంచో కూడా స్వతంత్రంగా మనకంటూ ఒక స్వతంత్రంగా మన సామ్రాజ్యం ఉండాలి, బెలూచిస్తాన్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాలి అని చెప్పేసి బెలూచిస్తాన్లు ప్రయత్నిస్తూ ఉండేవారు. అంతేకాకుండా విస్తీర్ణంలో ఎక్కువ కాకుండానే ఖనిజ నిక్షేపాలు కానీ బొగ్గు గనులు కానీ అలాగే తవ్వకాలు కానీ అలాగే మరి మెజారిటీ ఆఫ్ సంపద మొత్తం కూడా బెలూచిస్తాన్లోనే ఉంది. మరి అటువంటి బెలూచిస్తాన్ మీద పాకిస్తాన్ కన్నుపడింది. మరి పాకిస్తాన్ ఎలాగైనా సరే బెలూచిస్తాన్ని అణిచివేస్తే ధోరణిలో ఉండాలని చెప్పేసి చైనాతో కలిసి మరి ప్రయత్నించడం జరిగిందనమాట. అలా ప్రయత్నిస్తుందని బెలూచిస్తాన్ అర్థమైంది. మరి అలాగా బెలూచిస్తాన్ మీద పాకిస్తాన్ ఆధిపత్యం చేయాలి, ఆ రాష్ట్రం మీద పాకిస్తాన్ వాళ్ళు ఆధిపత్యం చేయాలి అని చెప్పేసి అనుకోవడంతో ఆ విషయం బెలూచిస్తాన్ వాళ్ళకి నచ్చలేదు. అప్పటి నుంచి కూడా బెలూచిస్తాన్లో ఏం చేస్తున్నారని అంటే స్వతంత్ర రాజ్యంగా మరి తాను సామ్రాజ్యాన్ని తాను సంపాదించుకోవాలని తన యొక్క జెండాని మరి బెలూచిస్తాన్ వాళ్ళకి జెండాని పాకిస్తాన్కి స్వతంత్ర దేశంగా మరి ఎదురవ్వాలని స్వతంత్ర దేశంగా ఎదగాలని చెప్పేసి చాలా చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వార్ అనేది మరి పాకిస్తాన్ ఇండియా వార్ అనేది బెలూచిస్తాన్లకి బలమయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు కూడా మరి డైరెక్ట్గా పాకిస్తాన్కి కాకుండా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. జాతీయ గీతాన్ని పాడుతూ ఇండియా జాతీయ గీతాన్ని పాడుతూ ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ విషయంలో మరి పాకిస్తాన్ యొక్క ధోరణి వాళ్ళకి నచ్చలేదు. పాకిస్తాన్ ఎలాగైనా సరే కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని చూస్తూ ఉంది కదా. మరి ఆ ధోరణి అనేది వాళ్ళకి నచ్చలేదు. ఆ విషయంలో ఇండియా వాళ్ళకి బెలూచిస్తాన్లో ఇండియా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా బెలూచిస్తాన్ వాళ్ళు కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తూ స్వతంత్రంగా ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటిస్తామని కూడా బెలూచిస్తాన్లో అయితే చెప్తూ ఉన్నారనమాట. మరి అసలు బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు మరి ఇప్పుడు మనం ఇంకా తెలిసేసుకుందాం. మరి స్వాతంత్రం తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకున్నాం కదా. అప్పుడు దేశాలు స్వాతంత్రంలో విడిపోయాయి అనమాట. అలా విడిపోయినప్పుడు మరి ఈ యొక్క బెలూచిస్తాన్కి వేరే దారి లేకుండా పోయింది. స్వతంత్ర దేశంగా ఏర్పడాలన్నా కూడా అప్పట్లో కూడా ప్రయత్నం అవ్వలేదన్నమాట. ఎంత ప్రయత్నించినా కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఉన్నా కానీ అయితే పాకిస్తాన్లో కలవాలి, లేకపోతే భారతదేశంలో కలవాలి, లేదా ఈ రెండే ఆప్షన్లు మాత్రమే బెలూచిస్తాన్కి ఉండే. కానీ అప్పుడు ఏం చేశారు అని అంటే పాకిస్తాన్ వాళ్ళు బెలూచిస్తాన్ని పాకిస్తాన్లో కలిపేసుకున్నారు. అయినా కానీ అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ఆ యొక్క మరి వాళ్ళ స్వతంత్ర భావం ఏదైతే ఉందో మరి పాకిస్తాన్కి ఎలాగైనా సరే పాకిస్తాన్లో మరి ఉండాలి అని చెప్పేసి వాళ్ళంటూ స్వతంత్రంగా మరి తిరుగుబాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత 1970లో బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత వీళ్ళలో ఇంకా ఉద్యమం ఉధృతం అయిపోయిందనమాట. సో మరి ఆ విధంగా స్వతంత్ర దేశంగా ఎదగాలి అని చెప్పేసి వీళ్ళ యొక్క ఆర్మీ ఏదైతే ఉందో బిఏఎల్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారనంటే పాకిస్తాన్ సైన్యం మీదకి పాకిస్తాన్ యొక్క స్థావరాల మీదకి దాడులు చేయడం ప్రారంభించారు.
పాకిస్తాన్ యొక్క మరి సరిహద్దుల్లో బార్డర్లో వీళ్ళ యొక్క సైన్యాన్ని పెట్టి నిలబడటం చూపించుకున్నారు. మరి అలా చేస్తూ ఉంటే పాకిస్తాన్కి అణిచివేత చేస్తుందని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. పాకిస్తాన్ వీళ్ళ మీద అణిచివేయాలనుకుంటుంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖనిజాలన్నీ కూడా బంగారం దొరుకుతుంది, అలాగే రాగి, బంగారం, ఇక్కడి ఈ విధంగా బొగ్గు నిక్షేపాలు ఇవన్నీ కూడా బెలూచిస్తాన్లో చాలా ఎక్కువ ఉంటాయంట. మరి అవన్నీ కూడా పాకిస్తాన్ దోచేసుకోవాలనుకుంటుంది అని చెప్పేసి వీళ్ళు గ్రహించి ఎలాగైనా సరే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, ఎలాగైనా సరే వాళ్ళు స్వతంత్రంగా ఎదగాలని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా చూస్తూ ఉన్నారు. అలా చూస్తున్న వాళ్ళకి మరి ఇప్పుడు భారత్ ఇండియా యొక్క మరి యొక్క యుద్ధం అనేది ఆస్కారం అవుతుందన్నమాట. భారత్ గనక కొంచెం బెలూచిస్తాన్ వాళ్ళకి గనక హోప్ ఇచ్చినట్లయితే పాకిస్తాన్లో సగభాగం లేచిపోయి స్వతంత్ర దేశంగా బెలూచిస్తాన్గా మారిపోతుంది. అప్పుడు పాకిస్తాన్ చుట్టూ ఉన్న బార్డర్లన్నీ కూడా మూసుకోవాల్సి వస్తుంది. పాకిస్తాన్ మొత్తం కూడా మరి చిన్న రాష్ట్రం 80% కూడా నాశనం అయిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మరి ఈ విధంగా చూసుకుంటే మరి ఎప్పుడైనా సరే పాకిస్తాన్కి ఇండియాకి గొడవ జరిగితే మొత్తం నాశనం అయ్యేది పాకిస్తానే. ఇంకా తెలుసుకోకుండా పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా, వాళ్ళు ఇండియా నాశనం చేస్తారని బెదిరిస్తున్నారు. అలాగే ఇండియా వల్ల వాళ్ళకి నష్టమేం జరగలేదంట, ఇండియాగా నష్టం జరిగిందంట. అలాగే వాళ్ళు సీజ్ ఫైర్ చేయమని చెప్పలేదంట, భారతే వచ్చే వేడుకుందని చెప్పేసి ఏదో సొల్లు కబుర్లన్నీ చెప్తూ ఉన్నారు పాకిస్తాన్ యొక్క ఆర్మీ కానీ పాకిస్తాన్ యొక్క ప్రధాని కానీ. మరి ఇవన్నీ కూడా తిప్పి కొట్టడానికి భారత్ ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ వారు సీజ్ ఫైర్ అని చెప్పినా కానీ పాకిస్తాన్ మరి బార్డర్లో మరి వాళ్ళ యొక్క యుద్ధ విమానాలతోటి అలాగే ఫైర్ చేస్తూ ఉన్నారు కదా. అప్పటి నుంచి కూడా భారత్ మళ్ళీ ప్రతి ఫైర్ చేస్తూనే ఉంది. కేవలం మాటలకు మాత్రమే సీజ్ ఫైర్ అని చెప్పారు, కానీ యుద్ధం అనేది జరుగుతూనే ఉంది బార్డర్లో ఇంకా. కాబట్టి పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలనేదే మరి భారత లక్ష్యం. మరి దానికోసమే ప్రయత్నిస్తూ ఉంది. మరి ఇలా ప్రయత్నిస్తూ ఉంటే అవసరమైతే ఇప్పుడు భారత్ కనుక బెలూచిస్తాన్కి కొంచెం సపోర్ట్ ఇచ్చిందనుకోండి, పాకిస్తాన్ పైన అవుట్ అయిపోయినట్లే. కానీ పాకిస్తాన్ అవన్నీ గ్రహించలేక పైకి నాటకాలు ఆడుతూ కవ్విస్తూ మళ్ళీ భారత్ మీద యుద్ధం చేయాలని చెప్పేసి చూస్తుంది. మరి ఈ విధంగా చేయడం వల్ల నష్టం ఎవరికంటే భారతదేశానికి నష్టం ఏమి ఉండదు, పాకిస్తానే మొత్తం సర్వనాశనం తన చేతులతో తానే నాశనం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే పాకిస్తాన్లో నీళ్ళు లేక ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. అలాగే మనం చేసిన దాడులతో వాడి ఎయిర్ ఫోర్స్ మొత్తం కూడా నాశనం అయిపోయింది. వాళ్ళ మిలిటరీ మొత్తం కూడా ఉగ్రవాదుల స్థావరాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. సో ఇంకా పాకిస్తాన్ చేసేది ఏమీ లేక అమెరికాని వేడుకుంటే అమెరికా ట్రంప్ వచ్చి మనల్ని అడిగితే అప్పుడు మన మోడీ గారు అంగీకరించారు. అది కూడా 2-3 రోజులకి లేకపోతే వారం రోజులకి కొద్ది రోజులు మాత్రమే సీజ్ ఫైర్ అనేది ఆగుతుంది అని చెప్పారు. అయినా కానీ పాకిస్తాన్ కుటుంబ బుద్ధి మళ్ళీ ప్రవర్తింపజేస్తంతో మరి ఇంకా పాకిస్తాన్ పని అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బెలూచిస్తాన్ వాళ్ళు బెలూచిస్తాన్ వాళ్ళు గనక పూనుకుని ఇంకా ప్రయత్నించారు అని అంటే బెలూచిస్తాన్కి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అసలు పాకిస్తాన్ అణచివేత ధోరణికి బెలూచిస్తాన్ వాళ్ళు ఎందుకు బలవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కూడా చూస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. ఆ అవకాశం కనుక భారత్ ఇవ్వగలిగితే, ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోగలిగితే పాకిస్తాన్ పని అయిపోయినట్టే. అలాగే పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని కూడా ఏరి పారేసే పనిలో ఇండియా ఉంది కదా, డెఫినెట్గా పాకిస్తాన్ పని సంకనాగిపోయినట్టే, పక్కకి వెళ్ళిపోద్ది. ఇంకా పాకిస్తాన్ అనే దేశంలో మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి మొత్తం ప్రపంచ స్థాయిలో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేసి మరి మేము పెట్టే వీడియోస్ని మీకు ఎలా ఉన్నాయో ఇక్కడ కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.